దేవాలయాల్లో ఎలాంటి వస్తువులు దానం చేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. సాధారణంగా ఎప్పుడైనా ఎక్కడైనా కొత్తగా గుడి నిర్మిస్తుంటే ఆ ఆలయానికి ఏం సాయం చేస్తే బాగుంటుందని చాలా మంది భక్తులు ఒక్కోసారి సందిగ్ధంలో పడుతుంటారు. దేవాలయానికి ఏ వస్తువు దానం చేస్తే ఎలాంటి పుణ్యం కలుగుతుందో విష్ణు ధర్మోత్తర పురాణం తృతీయ ఖండం 341వ అధ్యాయం తెలుపుతుంది. గుడి లేదా దేవాలయం అనేది ఒక పుణ్య స్థలం. దేవాలయ నిర్మాణ నిర్వహణలకు అందరూ సహకరిస్తేనే ఆ వ్యవస్థ చక్కగా కొనసాగుతూ ఉంటుంది. అందుకే ఎవరికి చేతనైనంతలో వారు దేవాలయాలకు సహాయ సహకారాలను చేస్తూ అవసరమైన వాటిని దానం చేయాలంటున్నాయి పురాణాలు. మరి దేవాలయాలకు ఎలాంటి వస్తువులను దానం చేస్తే ఎలాంటి పుణ్యఫలం దక్కుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆలయ గోడలకు సున్నం కొట్టించడం, ఆలయ ప్రాంగణాన్ని చక్కగా ఊడ్చి ముగ్గులు పెట్టి అందంగా తీర్చిదిద్దడం లాంటి శ్రమదానాలకు శ్రీ మహావిష్ణులోక ప్రాప్తి లాంటి పుణ్యఫలాలను పొందుతారని పురాణాలు చెప్తున్నాయి. అలాగే ఆలయానికి శంఖాన్ని దానం చేస్తే విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. ఆ తర్వాత మానవ జన్మ ఎత్తాల్సి వచ్చిన కీర్తిమంతుడే అవుతాడు. గంటను దానం చేస్తే మహా గొప్ప కీర్తిని పొందుతాడు. అలాగే గజ్జలను మువ్వలను ఇచ్చినవాడు సౌభాగ్యాన్ని పొందుతాడు. చల్లదనం కోసం ఆలయ ప్రాంగణంలో పందిళ్లు నిర్మిస్తే కీర్తి పొందడానికి ధర్మబుద్ధి కలగడానికి కారణమవుతుంది. పైన ఎగిరే పతాకాలను ఇచ్చిన వారు సకల పాపాల నుంచి విముక్తులై వాయులోకాన్ని పొందుతాడు. ఆ పతాకాలు ఆలయానికి ఎంతో శోభను కూర్చుతుంటే అంత యశస్సును దాత పొందుతాడు. చాందినీలు ఏర్పాటు చేసిన వాడు గొప్ప సుఖాలకు ప్రాప్తులవుతాడు. ఆలయంలో వేదికను నిర్మించి ఇచ్చినవాడు పృథ్వీపతి అవుతాడు. మనోహరమైన కుంభాన్ని ఇచ్చినవాడు వరుణలోకాన్ని, 4 కలశాలను దానం ఇచ్చినవాడు 4 సముద్రాల పర్యంతం ఉన్న భూమి మీద అంత సుఖాన్ని అనుభవిస్తాడు. కమండలువును ఆలయానికి ఇస్తే గోదాన ఫలితం దక్కుతుంది. ఒట్టివేలుతో తయారు చేసిన చాపలు లాంటివి ఇస్తే సర్వ పాపాలు నశిస్తాయి. ఆలయానికి సమకూరిన గోవులను మేపటానికి గోపాలకుడిని ఇచ్చిన పాప విముక్తి ఫలితం. ధ్వజ సమర్పణం లోకంలో గొప్ప కీర్తిని పొందటానికి వీలు కల్పిస్తుంది. దేవుడికి ముఖలేపనాలను అంటే ముఖానికి అలంకరించే గంధ ద్రవ్యాలను ఇచ్చిన వారికి ఉత్తమ రూప సంపత్తిని పొందుతారు. అద్దం దానం చేసిన వారికి మంచి రూపం లభిస్తుంది. దేవుడి పరిచర్యల కోసం చిన్న చిన్న పాత్రలను ఇస్తే సర్వకామ సముద్రమైన యజ్ఞం చేసినంత ఫలం దక్కుతుంది. ధ్యానం, దాస్యాలు, బీజాలు, బంగారం, వెండి, ఇతర లోహాలు ఇచ్చిన వారు అనంతరం పుణ్య ఫలితాన్ని పొందుతారు. వెండి మంచి రూపానికి, బంగారం సర్వ కోరికలు సిద్ధించడానికి దానం చేస్తుంటారు. పాడి ఆవును ఇస్తే గోలోక ప్రాప్తి, బండిని లాగే ఎద్దునిస్తే అంతకు 10 పుణ్యఫలం లభిస్తాయి. మేకలు, గొర్రెలు, బర్రెలు, దున్నలు, ఒంటెలు, కంచరగాడిదలు లాంటివి ప్రదానం చేస్తే మామూలు ద్రవ్య దాన ఫలం కన్నా 1000 ఫలం లభిస్తుంది. దేవుణ్ణి ఆశ్రయించి ఉండేవాడికి ఏ కొద్దిపాటి ఇచ్చినా దైవానుగ్రహ ప్రాప్తికి కారణమవుతుంది. ఈ వరసలోనే ధాన్యాలు, సాస్యాలు, రసాలు, శాఖలు ఇచ్చిన వారికి పుణ్యంతో పాటు శోకోరహిత స్థితి కలుగుతుంది. వంట పాత్రలను ప్రదానం చేసిన పుణ్యఫలమే. దేవాలయం ఒక పవిత్ర స్థానం. భక్తులు అక్కడ మనశ్శాంతిని పొందేందుకు వీలుంటుంది. అంతటి ఉత్తమ వ్యవస్థకు ఎవరికి చేతనైనంతలో వారు సహకరిస్తే ఆ పవిత్ర ఉత్తమ వ్యవస్థ చిరకాలం నిలిచి ఉంటుందన్న లక్ష్యంతోనే ఇలా దేవాలయాలు దాన విశేషాలను పురాణాలు పేర్కొంటున్నాయన్నది అంతరార్థం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.